ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఒంటరి వ్యక్తిని చేశాను. అది నాకు కరెక్ట్ అనిపించింది. హలో, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పుష్ప 2 సినిమా తొక్కిసలాట గురించి స్పష్టంగా ఆయన స్పందించడం జరిగింది. ఈ పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ గారిని ఒంటరి వాణ్ణి చేసిందని చెప్పేసి స్పష్టంగా ఆయన సమాధానం చెప్పిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేపట్టిన చర్యల గురించి కూడా ఆయన అభినందించడం జరిగింది. కేటీఆర్ గారు ఏదైతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలే కాబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిరని చెప్పేసి ఆయన మాట్లాడో ఆ మాటల్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కొట్టి పారివేయడం జరిగింది. అల్లు అర్జున్ని మాత్రం ఒంటరి వాడిని చేసిండు అనేది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఈ మీడియా ఛానళ్ళు ఏం చూపిస్తున్నాయి, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అనేది ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో పూర్తి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకి పుష్ప 2 సినిమా తొక్కిసలాట సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట గురించి స్పష్టంగా ఆయన స్పందించడం జరిగింది. పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో అల్లు అర్జున్ మొత్తానికి సినిమా అనేది అందరూ కలిసి తీశారు. నిర్మాతలు, డైరెక్టరు, వివిధ వర్గాల వాళ్ళందరూ కలిసి సినిమాని తీస్తే ఇక్కడ విషయం తొక్కిసలాట జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ని మాత్రం ఒంటరి చేసిర్రు. అందరూ కలిసి అల్లు అర్జున్ని ఒంటరి చేసిర్రు, అల్లుని ఒంటరి చేసిర్రు అని చెప్పేసి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి మద్దతుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకొక విధం రేవతి కుటుంబం ఏదైతే రేవతి చనిపోయిందో ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ చిన్నారి త్వరగా కోరుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఇంకా ఆ తొక్కిసలాట ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పుడే స్పందిస్తే ఆ కుటుంబానికి తగిన న్యాయం చేసిన వాళ్ళు అయ్యుండేవాళ్ళు. కానీ అల్లు అర్జున్ ఒక్కడినే బదనాం చేయడం అనేది సరికాదు. ఎందుకంటే అక్కడ ఏదైతే తొక్కిసలాట జరిగిందో చిత్ర యూనిట్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఎప్పుడైతే ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ హీరోకైనా సినిమా థియేటర్లో సినిమా చూడాలని ఉంటుంది. ప్రేక్షకులు అభిమానులు ఎవరైతే సినిమా థియేటర్ బయట ఉంటారో వాళ్ళకి ఎవరికైనా అభివాదం చేయాలంటే, ఎందుకంటే మన కోసం వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ కనీసం మన మొహాన్ని చూపించి మన చేతులతో అభివాదం చేసి వాళ్ళని సంతోషపరచాలని ఎవరికైనా ఏ హీరోకైనా ఉంటుంది అని చెప్పేసి అల్లు అర్జున్ గారు కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఇలా జరగాలి, ఇలా ప్రాణం పోతని ఎవరు కోరుకోలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ తొక్కిసలాట ఘటన జరిగింది, జరగకూడదు, రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి, అసలు అలా జరిగి ఉండేది కాకుంటే బాగుండు, కానీ జరిగిపోయింది. కానీ దీనికి ఒక అల్లు అర్జున్ గారిని బాధ్యత వహించే విధంగా అల్లు అర్జున్ గారిని బదనాం చేయడం అనేది, ఒంటరి వాణి చేయడం అనేది సంఘటనలో చాలా బాధాకరమైన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ ఘటనలో తీసుకున్న చర్యలను కూడా ఆయన అభినందించడం జరిగింది. పోలీస్ శాఖ వారి చర్యలను కూడా ఆయన అభినందించాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్తో చాలా సంబంధాలు ఉన్నాయి, దగ్గరగా వాళ్ళు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి, వీళ్ళతో కలిసి కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో అల్లు అర్జున్ నాకు చాలా సన్నిహితం, చిన్నప్పటి నుంచి నేను ఆయనతో కలిసి మాట్లాడాను, చాలా సందర్భాలు ఆయన చూశాను, అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఇక నిజమే రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్కి, రామ్ చరణ్కి, ఈ కుటుంబానికి పరిచయం ఉందని చెప్పి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి చెప్పిన మాటను కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అసలు ఎలాంటి మాట అనకుండా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ముక్కుసూటితనంతో రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తాడు. అది ఆ విషయంలో వీళ్ళ విషయంలో కాదు, ఆ ప్లేస్లో నేనున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇలానే స్పందిస్తారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ గారు ఏదైతే ప్రతి సభలో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలే కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు చెప్పనందుకే అల్లు అర్జున్ తీసుకుపోయి జైలు వేసిందని చెప్పేసి ఏదైతే కేటీఆర్ మాట్లాడిండో ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు అయితే తోచిపుచ్చిండు, తిప్పికొట్టిండు. ఇదంతా అబద్ధం, అట్లా పేరు చెప్పకపోతే చిన్న పేరు చెప్పనందుకు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఒక పేరు చెప్పకపోతే ఆయనను తీసుకుపోయి జైలు వేస్తాడా రేవంత్ రెడ్డి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటిది ఏమీ లేదు, పేరు చెప్పలేదు, ఇవన్నీ చిన్న చిన్న రీజన్స్, ఇవి కాదు, అక్కడ సంఘటన జరిగింది,
ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది, ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాడు తప్ప, ఎందుకంటే బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చిండు, అదేవిధంగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చిండు. ఇవన్నీ చేసిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు అల్లు అర్జున్ మీద కక్ష కడతాడు, ముఖ్యంగా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మాట్లాడాడు. మొత్తానికి ఏంటంటే ఒక సినిమా అనేది ఒక నలుగురు వ్యక్తులు కలిసి చేస్తారు. హీరో ఉంటాడు, డైరెక్టర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, నిర్మాతలు ఉంటారు, ఒక నిర్మాణ సంస్థ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి చేసే ఒక సినిమాని ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు కేవలం అల్లు అర్జున్ని మాత్రమే బదనాం చేయడం అనేది, ఒంటరివాణి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒంటరివాణి చేశారు అల్లు అర్జున్ అని చెప్పేసి అల్లు అర్జున్కి ఇప్పటిదాకా ఎంతమంది బాసలుగా నిలబడ్డారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు అల్లు అర్జున్ కోసం ఏ రోజు మాట్లాడలేదు. అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమీ స్పందించలేదు. ఇంత జరుగుతున్న సొంత కుటుంబ సభ్యుని అసలు పరామర్శించలేదు అని చెప్పి ఎవరైతే వాగిరో వాళ్ళందరికీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా సమాధానం చెప్పిండు. ఎందుకంటే సమయం సందర్భం రావాలి. ఒక సంఘటన జరిగిందని చెప్పేసి ఎవరెవరో పరామర్శిస్తారు, ఎవరెవరో ఏది పడుతుంది మాట్లాడుతారు అని చెప్పేసి అలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఉందాగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులైన విషయం తెలియనప్పుడు తెలుసుకుంటాడు. ఈ రోజు కూడా అదే మాట్లాడి నాకు పూర్తిగా విషయం ఏం జరిగిందని అవగాహన లేకపోవచ్చు కానీ ఈ విషయాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మాత్రం అల్లు అర్జున్ని ఒంటరివాణి చేసిందని చెప్పేసి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించే అవకాశం ముందే స్పందించాడు, కానీ ఎందుకు స్పందించలేదు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏం సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టలేదు, అల్లు అర్జున్ మీద కక్ష కట్టలేదు. రేపటి రోజు సినిమా ఇండస్ట్రీకి దోహదపడే విధంగానే వాళ్ళ చర్యలు ఉన్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినట్టుగా 10 రూపాయల టికెట్ 15 రూపాయల టికెట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇబ్బంది పెట్టినట్టుగా అంతెందుకు పుష్ప 1 సినిమాని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణే కాదు వాళ్ళ అల్లుడు అయినటువంటి అల్లు అర్జున్ సినిమా పుష్పను కూడా ఎంత ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయమే. గట్ల ఇక్కడ అది తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అదేవిధంగా బెనిఫిట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు సంఘటన జరిగింది, రేవతి చనిపోయింది, ఆ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు. వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుకున్నారు, ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది చర్యలు చేసినప్పుడు ఏపీ ప్రభుత్వంతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పోల్చలేము. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ప్రజల ఒత్తిడి ఉంది, అక్కడ మహిళ చనిపోయింది, ఖచ్చితంగా ఈ చట్ట ప్రకారంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ముందుగా స్పందించి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు, ఇలాంటి ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టంగా చెప్పిండు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్కి అయితే అండగా నిలబడ్డాడు. లేటుగా స్పందించినా ఆయన లేటెస్ట్గా స్పందించినా ఎట్లా స్పందిస్తాడనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఒక అర్థవంతమైన మెసేజ్ని ఈరోజు యావత్ సినిమా ప్రపంచానికి, అదేవిధంగా రాజకీయంలో ఎవరైతే విమర్శలు చేస్తారో ప్రతి ఒక్కరికి ఒక సమాధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే నిలబడ్డాడు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబాలను విడగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, మెగా కుటుంబానికి వ్యతిరేకంగా కొంతమంది ఏదైతే ఇరు అభిమానులని విడేసే ప్రయత్నం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పూర్తి అవగాహన ఉంది. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి చాలా చక్కగా అల్లు అర్జున్కి అండగా నిలబడుతూ ఇటు ఏ అభిమానులు అయితే విడిపోయి ఏదైతే వేరే రాజకీయ ట్రాప్లో పడి ఇబ్బందులు పడుతూ కొట్టుకుంటున్నారో సోషల్ మీడియాలో ఇవన్నీ తప్పు. అల్లు అర్జున్ని ఒంటరి చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి అల్లు అర్జున్కి ఎవరు అండగా నిలబడరో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పష్టంగా అండగా నిలబడడం జరిగింది. ఈ అభిమానుల గొడవలు అనేది ఈ సినిమాల పరంగా వస్తాయి పోతాయి, కానీ కుటుంబం అనేది ఎప్పుడు కలిసే ఉంటుంది అనడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే నిదర్శనం. నిజంగా చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి, ఎవ్వరూ చనిపోవాలని కోరుకోరు. అల్లు అర్జున్ కూడా తన సినిమా విజయం సాధించాలి, దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఎంత పేరు తెచ్చిపెట్టింది, ఏకంగా నేషనల్ అవార్డే గెలుచుకున్నాడు అల్లు అర్జున్, మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి స్థాయిలో ఇంకా గొప్పగా తెలుగు సినిమాని గొప్ప స్థాయిలో పెట్టాలని అనుకుంటారు తప్ప ఇలాంటి సంఘటనలు జరగాలి, ఇట్లా చనిపోవాలని ఎవరు కోరుకోరు. దురదృష్టవశాత్తు ఇది జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే మాటలు మాట్లాడిండో, ఇది ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు, అందుకే అరెస్ట్ చేసినని చెప్పి ఏదైతే మాట్లాడో రాజకీయంగా అల్లు అర్జున్ వాడుకునే ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప ఎక్కడ అల్లు అర్జున్కి బాసులుగా నిలబడ్డ ప్రయత్నం ఎక్కడ వేయలేదు. ఎందుకంటే ఆ పేరు చెప్పలేదు, అరెస్ట్ చేసిండు, పేరు చెప్పలేదు, అరెస్ట్ చేసిండు, అభిమానుల్ని ఒక ప్రభుత్వం మీదకి ఉసుగొల్పిండు. ఆ ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసినో ఆ అభిమానులను అరెస్ట్ చేసినప్పుడు ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడ పోయినరు?
వాళ్ళకి అండగా నిలబడరా? అల్లు అర్జున్ అభిమానులకి ఏమన్నా రెచ్చగొట్టి వదిలేస్తారు. రాజకీయ కోణంగా తీసుకుపోవాలనే ప్రయత్నం చేసిర్రు. కానీ దానిలో విఫలమయ్యారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అదే చెప్పిండు. ఎవరైనా పేరు చెప్పకపోతే అరెస్ట్ చేస్తారా? చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని, ఇది ప్రజల ఒత్తిడి, అక్కడ కుటుంబం అనే ఒక రేవతి మహిళ చనిపోయింది. ఆ కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక్కడ ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు తప్పకుండా చర్య తీసుకుంటారు. అదే పని రేవంత్ రెడ్డి చేసిండని చెప్పేసి పవన్ కళ్యాణ్ కరాఖండిగా చెప్పిండు. కాకపోతే సినిమా యూనిట్ ముందే స్పందించి ఉంటే బాగుండేది. అల్లు అర్జున్ ఒంటరి వాడిని చేసింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న ఆయన పేరుని బదనాం అయ్యే విధంగా చేసింది. కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా సినిమా చేసినప్పుడు సమిష్టిగా ఒకరు ముందో ఒకరు వెనకో స్పందించి ఉంటే బాగుండేది. ఇలాంటి సమస్య వచ్చేది కాదని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడి, ఏది ఏమైనప్పటికీ కుటుంబం కుటుంబమే. ఎవడు ఎన్ని రాజకీయాలు వేసినా పవన్ కళ్యాణ్ గారి మాటలు అయితే స్పష్టంగా అల్లు అర్జున్కి అండగా ఉంటూ కుటుంబం అనేది ఒకటే అని నిరూపించి, అదేవిధంగా చనిపోయిన రేవతి కుటుంబానికి కూడా న్యాయం జరగాలి, వాళ్ళకు ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. నిజంగా చెప్పాలంటే ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా అర్థవంతంగా మాట్లాడిండు. ప్రతి ఒక్కరికి ఎవరైతే విమర్శించిండో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పరామర్శించడానికి రాలేదన్నాడో వాళ్ళందరికీ కూడా ఈరోజు మాట్లాడిన మాటలు ఒక చెంపపెట్టలాంటివి. జై హింద్. టాపిక్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.